సత్యం అంటే ఏమిటి అన్నారు. అంటే సైలెన్స్, మాట్లాడలేదు. చూడండి, కొంచెం జాగ్రత్త చదువుకోవాలి అలాంటి చోట. ఆ పుస్తకాలను క్రైస్తవుడైనా చదువుకోకూడదు, ఈ పుస్తకాలను హిందువుడైనా చదువుకోకూడదు. దర్శన గ్రంథాలుగా చదువుకోవాలి చదువుకునేటప్పుడు. ఇంకోటి మన మతంలో చేర్చుకుందాం అనేటువంటి గర్భాత్రంతో చదువుకోకూడదు. ఆ పుస్తకాలుగానే చదువుకోవాలి. ఇప్పుడు ఈ లక్షణం వచ్చినప్పుడు తన దగ్గర తాను అనేటువంటిది కాకుండా తనది అనేది లేని స్థితి ఉంది కనుక దగ్గర ఇంతవరకు వీడు సాధన చేస్తే చెప్పండి తాను అనేటువంటి వెలుగు తప్ప తనది అనే జాగరూకత అనేది కానీ ఏదైనా సరే అలాగే. కనుక ఇట్లాంటి లక్షణాలు ఎన్ని ఉన్నా తద అసంఖ్యేయ వాసన అభి చిత్రమపి లెక్కలేనన్ని వాడి దగ్గర అది ఊరుకున్న పూర్వవాసనలతో మచ్చలుగా ఉన్నప్పటికీ వాడి స్వభావం పరార్థం అంటే పరం కోసం అని చెప్పి సంహత్యకారిత్వం యూనిఫికేషన్కే అంటే ఏకత్వానికే దారితీస్తుంది కానీ నానాత్వానికి దారితీయదు. సాధనకు ముందు ఏ చిన్న శబ్దం చేసినా, ఏ వెలుతురు కనిపించినా, ఎవరు మాట్లాడుకున్నా అది నానాత్వానికే దారితీస్తుంది కానీ ఏకత్వానికి దారితీయదు. మనం చెప్పుకుంటున్నాం అనుకోండి, ఇక్కడ కూర్చొని ఏదో పతంజలి యోగ సూత్రాలు సర్వసమత్వం ఉండాలి, యోగాభ్యాసంలో చాలా బాగుండాలి, ఎవడు ఏమనుకుంటున్నా సరే మనం మన గురించి పొగిడినా సరే తిట్టినా సరే లెక్క చేయకూడదు అని చెబుతూ ఉండగా పక్కన ఆయన ఏడిచినట్టుంది వీడు చెప్పింది అన్నాడు అనుకో అంటుంటే వెంటనే చెప్పేది అయిపోయింది అనుకోండి. ఏం చేత ఇంత శ్రమపడి చెప్తూ ఉంటే ఏడిచినట్టుంది అంటాడు ఏమిటని. కానీ ఏం చెబుతున్నాడు, ఒకడు పొగిడినా ఒకడు తిట్టినా కూడా అది పనిచేయకూడదని చెబుతున్నాడు. అది పనిచేస్తుందో లేదో అందరిలోనూ ఉన్న అంతర్యామి టెస్ట్ చేయడం కోసమే పక్కన వాడెవడి చేతో వాగించాడు. మన ఆఫీసులో కానీ, మన ఇంట్లో కానీ, రైల్లో కానీ, బస్సులో కానీ, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ రూపంలో మనను అంతర్యామి పరీక్ష చేస్తూ ఉంటాడు. మన కోపం వచ్చేట్టు చేసినా, అవమానం వచ్చేట్టు చేసినా, తిక్క వచ్చేట్టు చేసినా, చిరాకు వచ్చేట్టు చేసినా, మనలో అలా వచ్చేట్టు చేస్తే లోపల ఉన్నటువంటి దుర్వాసనలైన వాయువులు ఏమున్నాయో చూడటం కోసం కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. నాకు కోపం వస్తేనే మనిషిని కానంటాడు. కనుక అలా వీడు మనిషి కాకుండా దున్నపోతుగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి బయటకు లాగటానికి కోసమే చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు గాను వాతావరణం గాను మనకు ఎన్ని ఫోటోగ్రాఫ్లు కనిపిస్తూ ఉంటాయి. అదే జగన్నాటకం అని అంటారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఈ స్థితులన్నీ వీడు దాటి సాధన దాటి వచ్చిన తర్వాత అవన్నీ కూడాను వీడికి ఈ లక్షణాలు అదివరకు ఎలా ఉన్నాయో వాటి స్వరూపం మారుతుంది కానీ వాడి స్వభావం మారదు. కానీ స్వభావం వాడు తరించడానికే పనికొస్తుంది. వాడికి కామక్రోధాలు రాగద్వేషాల్లోకి లాగదు, ఎమోషన్స్లోకి మొదలైన వాటిలోకి లాగదు. అది నిన్న అంతవరకు చెప్పుకున్నాను, నిన్న చెప్పుకున్న పాఠంలో. ఇవాళ తర్వాత సూత్రంలోకి వస్తాం, అంటే 25వ సూత్రంలోకి వస్తాం. ఇప్పుడు ఇంతవరకు మనకు స్పష్టంగా తెలిసింది ఏంటి, పంచేంద్రియాలు, మనస్సు ఇవి మనకి పనిచేస్తూ ఉండగా వాటి ద్వారా పనిచేస్తున్నటువంటి మనం సాధనకు ముందు, అది కాకుండా వాటి ద్వారా ఆత్మజ్ఞానం అనేటువంటి వెలుగు ప్రసరిస్తూ ఉండగా సాధన అయిన తర్వాత పనిచేస్తున్నటువంటి వెలుగు. దీనికి తేడా ఏమిటి, మనస్సు పంచేంద్రియాలు పనిచేసేది తాను కాక చుట్టూ ఉన్న వాతావరణం ఉండకపోతే పనిచేయదు. మీరు ఉండకపోతే మాట్లాడటానికి ఏం లేదు, నాకు చూడటానికి ఏం లేదు, వినటానికి ఏం లేదు, అంటే ఏం చేయడానికి ఏమీ లేదు. ఇంకోటి లేదు, తన కాక ఇంకో వస్తువు కానీ మనుషులు కానీ లేకపోతే దాని బతుకది ఏమిటి, మనస్సు పంచేంద్రియాలు వాటి బతుకంతా ఏమిటి, తాను కాక ఇంకొకటి ఉన్నప్పుడే తనకు బతుకు, లేకపోతే తనకు బతుకు లేదు. అంటే తిట్టుకునేందుకో, పొగుడుకునేందుకో, లేకపోతే నవ్వుకునేందుకో, ఎగతాళి చేసుకునేందుకో, చీట్ల పేకాడేందుకో, లేకపోతే హాస్యం ఆడేందుకో ఇంకోటి ఉండాలి. ఇంకోటి ఉండకపోతే పనికిరానటువంటిది లక్షణం ఇది. ఏంటి ఇక్కడ దీంట్లోంచి పడుతూ ఉన్నటువంటిది అది కాదు, ఇంకోటి ఉంటాం కాదు, తాను అనేటువంటిది. తాను అనేది ఇందులోంచి పడుతుంది. క్రమంగా ఇప్పుడు ఈ స్థితి, ఈ సాధన స్థితి వచ్చేటప్పటికి ఏం తెలుస్తుంది, ఈ రెంట్కి తేడా తెలుస్తుంది. తేడా ఎప్పుడు తెలుస్తుంది, ఇదిగా మీరు ఉండి ఇది లేనప్పుడే. రెండు ఉంటే తేడా తెలియటం వేరు, రెండింటికి తేడా తెలిసేది ఇక్కడ ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రపంచంలో ఏ సిద్ధాంతం గొప్పది, ఏ మతం గొప్పది,
లేకపోతే ఏ వేదాంతం గొప్పది, ఎవడు చెప్పిన మార్గం గొప్పది, అది నీచమైనటువంటి ప్రశ్న. ప్రపంచంలో ఎవడు చెప్పేది గొప్పది అనేటువంటి ప్రశ్న, ఎవడు రైటు, వాడు అన్నాడు బాగుపడ్డా ప్రశ్న ఉన్నాడు, ఎవడు రైట్ అనేది. ఎందుకంటే ఈ మొత్తం సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవరాశులు మొత్తం అంతా కలిసి రైటు. కొండ అంతా కలిసి కొండ అంటారు, కానీ కొండ బద్దలు కొడితే ఇందులో ఏ పెంకు అసలైన కొండ అని ఉండదు. అందుకని ఆ నీచత్వం పోయిన తర్వాతే వీడికి సొల్యూషన్ వస్తుంది. కానీ ఇందులో ఏది రైట్, దీనికంటే ఆ సిద్ధాంతం రైట్, దానికంటే అది డబల్ రైట్ అని ఉన్నటువంటి వాడు అన్నాడు బాగుపడ్డాడు. దేనికంటే ఏది గొప్ప అని అనుకున్నవాడు అన్నాడు బాగుపడే స్థితికి ఇంకా రాడు. చూసారా? అంటే పాత సిద్ధాంతం కొత్త సిద్ధాంతం అనేటువంటి తేడా ఉన్నవాడు ఇంకా బాగుపడే స్థితి రాలేదు. అంటే కొత్త సిద్ధాంతాన్ని నమ్మాలంటే పాత సిద్ధాంతం క్యాన్సిల్ అవ్వాలి అని అనుకునే అజ్ఞానంలో ఉంటే ఏం లాభం లేదు. మార్పు వచ్చేటప్పటికి ఏమొస్తుంది, కొత్త సిద్ధాంతం యొక్క వెలుగులో పాత సిద్ధాంతం ఇంకా బాగా అర్థం అవటం అనేది ఒకటి వస్తుంది. అంతకుముందు కొత్త తహసీల్దార్ వస్తుంటే పాత తహసీల్దార్ వెళ్ళిపోతుంది. చూసారా? అంటే మనం ఎదురు నమ్ముతోందా లేదా ఇప్పుడు కొత్తగా నమ్మాల్సిందా, అది ఏదో ఒకటి తప్ప అది నీచ స్థితి, అంతకుముందు ఉన్న స్థితి. అది కాక పరిణామం చక్కగా చెందిన తర్వాత, సాధన పరిణామం చక్కగా చెందిన తర్వాత వచ్చే స్థితి ఏమిటంటే, ఇవాళ ఇంకో కొత్త విషయం తెలిస్తే నిన్నటిదాకా తెలిసినటువంటి విషయాలు ఇంతకంటే ఇదివరకు తెలిసిన కంటే బాగా అర్థమవుతాయి. అంతేగాని నిన్నటి వరకు తెలిసిన క్యాన్సిల్ అని కాదు. ఈ మార్పు వస్తుంది మనలో. ఈ మార్పు ఎప్పుడైతే వచ్చిందో అభివృద్ధి ప్రారంభమైనది. అది కాకుండా ఏ సిద్ధాంతం రైటు ఏ సిద్ధాంతం తప్పు అనేటువంటి స్థితిలో ఎప్పుడైతే ఉన్నామో మనం నువ్వు పురుగులు, క్షుద్రజీవులు, సూక్ష్మజీవులు, కాట్ల కుక్కలు, ఆ స్థితి రోడ్డు మీద కుక్కలు పట్టాడుకుంటున్నాం. కానీ మనకి తేడా లేదు, ఎవడు రైట్ అని. ఎవడు గొంతు బాగా వేస్తే వాడు రైట్ అని, అంతకంటే ఇంకేం లేదు, పెద్ద అందులో సత్యం ఏం లేదు. ఎవడు గొంతు బాగా వినిపిస్తే వాడు రైటు, ఎవడు వైపు 10 మంది గట్టిగా అరిస్తే వాడు రైటు, అంటే అయం వైపు రైట్, అంటే దున్నపోతు రైటు అటు వెడుతుంది. కానీ ఈ మార్పు వచ్చాక అసలు ఆ ప్రశ్నే పోతుంది, ఎవడు రైట్ అనేటువంటి ప్రశ్న పోతుంది. కనుక ఈ తర్వాత సూత్రం అంటే 25 చెప్పేదంటే, ఇది గ్రహిస్తాడు. దీనివల్ల తెలుస్తున్నటువంటి ఇంద్రియాలు, మనస్సు, వీటి వల్ల అనేక విశేషాలు తెలుస్తాయి. తాననే వెలుగు వల్ల ఏక విషయం తెలుస్తుంది. ఈ తేడా బాగా ఫీల్ అవుతాడు. తనలో అది పని చేస్తూ ఉన్నదా, ఇది పని చేస్తూ ఉన్నదా అనేటువంటిది ఏ క్షణమైనా సరే ప్రతి క్షణం తెలియటం అనే స్థితి వస్తుంది. అంటే తెలిసినప్పుడు తక్కువది పనిచేస్తుంది అని అర్థం, తెలియకుండా అఖండంగా ఉన్నప్పుడు ఎక్కువది పనిచేస్తుంది, ఇది వస్తుంది. ఈ రెండు, ఇది పనిచేస్తుందా అది పనిచేస్తుందా అంటే మంచి ప్రిన్సిపల్ పనిచేస్తుందా, కింద ఉన్నటువంటి చౌకబారు ప్రిన్సిపల్ పనిచేస్తుందా అనేది బాగా స్పష్టంగా క్లియర్గా పొరపాటు పడకుండా తెలియటం అనే స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దాన్ని వివేకం అంటారు. అది వివేకం అంటారు. అంటే మనం ఈ పని చేద్దాం అంటే ఈ పని చేద్దామని మన మనస్సు కనిపిస్తుందా, లేకపోతే ప్రపంచంలో ఈ పని జరగవలసి వచ్చి మన దగ్గరికి వచ్చిందా అని తెలుస్తుంది. అంటే ప్రపంచంలో జరగవలసి మన దగ్గరికి వస్తే జరిగే తీరుతుంది. మనకి చేద్దామని అనిపిస్తూ ఉంటే మనం చిక్కుల్లో పట్టం తప్ప కనుక్కున్నా జరిగితేరు. దానికోసం డబ్బు ఖర్చు, శ్రమ మొదలైనటువంటి మన పూర్వకర్మ వల్ల, మనకి పూర్వ స్వభావం వల్ల మన దగ్గర ఉన్న దొరవలన్నీ ఇంకాస్త గోక్కుంటానికి పనికి రావటం తప్ప ఇంకేంటి తేడా. కనుక చేయదలచిన పని, చేయవలసిన పని, కర్తవ్యము, కార్యం కర్మ లేక కామ్యకర్మ, ఈ రెంటికి తేడా స్పష్టంగా తెలుస్తుంది మనకి. ఇది తెలియటం పేరే వివేకం అన్నారు. ఇప్పుడు 25 సూత్రం చెప్పుకుందాం. సూత్రం విశేష దర్శన ఆత్మభావ భావన వినివృత్తి. విశేష దర్శన అంటే విశేషమును దర్శించిన వారికి విశేష దర్శనం అంటే, విశేషదర్శి అంటే విశేషమును దర్శించుకోవడం. విశేషదర్శిన విడది సంధి విడదీస్తే వస్తుంది విసర్గ.
అట్లాంటి వారికి ఆత్మభావం ఉంది చూడండి. ఆత్మభావం అంటే తాను అనే అనుభూతి. ఇందాక ఇక్కడ చెప్పుకున్నా, ఇది ఆత్మభావం. ఇక్కడ ఏముంటుంది? భావన అంటే థింకింగు, లాజిక్, రీజనింగ్, ఇమాజినేషన్ అన్నీ ఉంటాయి. ఏమండి? అనుభవం ఏమో ఆత్మభావన ఉంటుంది. విశేషాన్ని దర్శించిన వాడికి, అంటే దీనికంటే ఇది విశేషం అనేటువంటిది తెలిసిన వాడికి, అంటే అనుభవించిన వాడికి ఏమవుతుందంటే ఆత్మభావం ఉంది చూడండి, వాడు అనుభవిస్తుంది. దాన్ని గురించిన భావన ఉన్నది చూడండి ఇక్కడ. అంటే యోగాభ్యాసాన్ని గురించి, యమ నియమాదుల గురించి, పరబ్రహ్మముని గురించి, ఆత్మ గురించి మనకున్న అభిప్రాయాలన్నీ కూడా అవి ఎక్కడివి? దీనికి సంబంధించినవి కానీ దీనికి సంబంధించినవి కావని తెలుస్తుంది. మొత్తం అసలు దుకాణం ఎత్తేస్తున్నాడు. సాధన పూర్తి అయ్యేటప్పటికి, అంతకుముందు సాధన కోసం అని చెప్పి మనం దుకాణం అంతా పరుచుకుని పెట్టుకున్నామే, అందులో ఏది సాధన ఇవ్వలేదని మనం ఏదైతే పరబ్రహ్మ అనుకున్నామో అది పరబ్రహ్మను కూర్చున్నటువంటి మన వ్యాసరచన తప్ప, ఏదో పద్యరచన తప్ప పరబ్రహ్మము కాదని తెలుస్తుంది. అందుకని ఆత్మభావాన్ని గురించి భావన అంటే ఇది, అది వినివృత్తి అంటే తొలగిపోవును. అంటే ఏమిటి? మనం కొత్తగా యోగాభ్యాసం చేస్తున్నప్పుడు ఏ స్థితిలో ఉంటాం? ఎవడన్నా యోగము, యోగ శాస్త్రము, యోగ విద్య, యోగాభ్యాసము అని అన్నాడంటే వాడు పట్టుకుంటాం. ఏ యోగం? మీది ఏ మార్గం? మా మార్గం ఇది, మీ మార్గం అది. వాడిని సతాయించి వాయించేస్తాం. వాడి మార్గానికి మన మార్గానికి తేడా చూసుకుంటాం. మనం చాలా జాగ్రత్తగా ఉంటాం, మన మార్గాన్ని మనం ఉంటాం. కొత్తగా క్రైస్తవతంలో చేరినవాడు ఉన్నంత జాగ్రత్తగా ఉంటాం. మళ్ళీ ఎందుకంటే ఈ విగ్రహారాధన కానీ, పిశాచారాధన కానీ, దేవుళ్ళు, విష్ణువు, శివుడు అనేటువంటి పెనుభూతాలను పూజించకుండా ఆ పటాలు కనిపిస్తుంటే ఇలా వెళ్ళిపోయేట్టు అలా జాగ్రత్తగా ఉంటాం. అంటే అది కాకెక్కువని పూజిస్తామో అని మరీ జాగ్రత్తగా అది కాని వాళ్ళందరినీ కూడా ధ్యానం చేస్తూ ఉంటాం. చూసారా? విష్ణువునే పూజింపవలను వీర వైష్ణవుడు అంటారు. శివుని పూజింపరాదు, శివుని పూజింపరాదు అని అంటున్నప్పుడు వీడు స్మరిస్తుంది ఏమిటి? ఏమంటే ఇప్పుడు వెడుతూ దక్షిణ దేశంలో నడిచి వెడుతున్నట్టు వాడు వెడుతూ వైష్ణవుడు ఇక్కడ ఏదో ఊరుంది, ఆ కోడ ఏదో ఉంది కాదు ఎక్కడ అని అడిగాడు. అంటే ఆ ఊరి పేరు శివకోడు. అది ఉచ్చరించడానికి వీడు ఇష్టం లేదు. ఏదో కోడ ఉంది ఎక్కడ మాకు తెలియదు, నాకు తెలిసి కూడా. అంటే వీడికి ఏం తట్టుకోలేక విష్ణు కోడని ఊరుంది ఎక్కడ అన్నాడు. శివకోడు అనకుండా అవతల వాడు గ్రహించాడు. ఇలా తిన్నగా వెళ్ళండి వస్తున్నాడు. వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చాటే, కాదు అటుట కదా అన్నట్ట. లేదంటే అటు శివకోడు, మీరు విష్ణు కోడ్ అని అడిగారు కనుక దానికి ఆపోజిట్గా ఉంటుంది అనుకున్నట్టు చెప్పాను అన్నాడు. అలాగాక అలాగే క్రీస్తును గాక అన్యులను పూజించేవారు పాపులు అని ధ్యానం ఎంతో సేపు చేస్తున్నాం అనుకోండి. క్రీస్తుని ధ్యానం చేస్తున్నట్లా అన్యున్నే, ఓ లార్డ్ టెంప్ట్ మీ నాట్ ఇంటూ సిన్, అంటే ఓ ప్రభు నన్ను పాపకోపమున పడద్రోయకము అని ప్రార్థన చేయిస్తారా? తెలియక క్రీస్తు చెప్పలేదు ఆ ప్రార్థన. పాపకోపాన్ని పడదోసేది లార్డా ఏమండి? అంటే సైతానికి దేవుడికి తేడా లేకుండా కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. పాపం క్రీస్తు కానీ ఆయన వెంట వచ్చిన 12 గురులో ఎవరైనా కానీ మోసం చేసిన వాడితో సహా ఒక్కడైనా ఆ ముక్క చెప్పారా? వాళ్ళు ఎవరు చెప్పరటువంటి వీడు చెప్పి లార్డ్ టెంప్ట్ నాట్ ఇంటూ సిన్ అని. అంటే శివకోడ బదులు విష్ణుకోడ అన్నట్టే ఉంటుంది. కనుక వీడు జాగ్రత్తగా ఉన్నవి. యోగాభ్యాసం అంటే ఇట్లా మన కల్టు వేరు, మనది సివివి యోగం.
మిగతా యోగాలలో మేము చేరా ఉండదు, మాకే సంబంధం లేదు. అంటే మిగతా యోగానికి మా యోగానికి తేడా చూస్తున్న వాడికి యోగం ఎందుకు ఉంటుంది, అవయోగం ఉంటుంది. ఇలా ప్రారంభం చేస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి అనుభూతి కలిగేటప్పటికి ఏమవుతుంది, అంతర్యామిలో వీళ్ళంతా అంతర్యామియే ఇన్ని రూపాల్లో తిరుగుతూ ఉండడం కనిపిస్తుంది. అందుచేత ఈ కనిపిస్తున్నటువంటి వాళ్ళంతా సివివి యోగంలో వాళ్ళ కాదా అనే పాయింట్ రాదు. ఆయన భజన చేస్తున్నాడు, ఈయన హరికథ చెబుతున్నాడు, ఆయన పురాణం చెబుతున్నాడు, ఈయన చాగరాయ కృతులు కచేరీ చేస్తున్నాడు. ఇన్నిట్లోనూ వాడు ఒకటే వింటాడు. కానీ ఈ స్థితిలో ఉన్నటువంటి వాడు ఈ భజనలు, ఈ లొల్లాయి కబుర్లు, ఈ మూఢభక్తి దీంతో ఏమవుతుందంటే అసలు యోగం అంటే ఏమిటో దాన్ని నిగ్గు తెలుసుకోవాలంటాడు. ఆ మొదట అంటే వాడు ఆ పట్టుదలలో ఉన్నవాడు యోగాభ్యాసాన్ని గురించినటువంటి ట్రాష్ తప్ప యోగాభ్యాసంలో లేడు. చూసారా? అందుకనే మార్గం కానీ, సంభాషణం కానీ, అవలంబించడం కానీ, సాధన కానీ అన్నీ మధురంగా ఉండాలి, కానీ టెన్షన్ ఉండకూడదు. ఆ స్థితి వస్తుంది. మధురాధిపతే అఖిలం మధురం. నీ మార్గానికి నా మార్గానికి తేడా గుర్తొచ్చేటువంటి వాడికి మధురంగా ఎందుకు ఉంటుంది? మాకు గుర్తురాదండి. ఎప్పుడు గుర్తురాదు? మీరందరూ మీ మార్గాలు మానేసి నా మార్గంలో పట్టినప్పుడు ఆ స్థితిలో ఉంటాం. ముందు అందరం ప్రతి మతం వాళ్ళని చెబుతాం, జగత్తంతా కూడా ఒకే స్థితికి రావాలంటే నా మతంలో చేరాలి, మిగతా వాళ్ళందరినీ పగలగొయ్యాలి. ప్రతివాడికి అంగీకారమే. ఏది అందరూ ఒకే మతం కిందికి రావాలి, ఉన్నది ఒకడే భగవంతుడు అని కదా గుద్దుకుంటుంది. నిజంగా ఉన్నది ఒకడే భగవంతుడు నమ్మితే గుద్దుకుంటున్నందుకు తన్నేవాడు లేక, వాడు తనటం అనేటువంటిది టైం వేస్ట్ అనుకుని వీళ్ళకి ఓపికన్నంత వరకు గుద్దుకొని ఏం చెప్పి వదిలిపెట్టాడు. వాడేం సామాన్యుడు కాడు, ఆ అంతర్యామి ఉన్నాడే. ఇట్లా అంటూ ఉంటే ఒక్కొక్కరిని పట్టుకుని గుద్దుతాను అని అన్నాడు అనుకోండి, వాడికి టైం వేస్ట్. వీళ్ళని గుద్దుతూ ఉంటుందో సరిపోతుంది. అంచేత వీళ్ళని పరస్పర గురుతుడికి వదిలిపెట్టాడు. మీకు వీపు సాఫయ్యే వరకు గుద్దుకోండి, ఓపికన్నంత వరకు గుద్దుకోండి అన్నాడు. ఇది కాదురా మార్గం ఉన్నవాళ్ళు యువతలకు వస్తారు, మిగతా వాళ్ళు గుద్దుకుంటున్న పార్టీ ఎప్పుడూ అక్కడ ఉంటారు. అంటే జంతువుల్లోంచి మానవుల్లోకి వచ్చిన వాళ్ళు, మానవుల్లోంచి కామక్రోధాల్లోకి వచ్చిన వాళ్ళు, కామక్రోధాల్లోంచి యోగాభ్యాసంలోకి వచ్చిన వాళ్ళు, యోగాభ్యాసంలో గుద్దుకుంటంలోకి వచ్చిన వాళ్ళు, గుద్దుకుంటంలోకి ఆత్మజ్ఞానంలోకి వచ్చిన వాళ్ళు, మళ్ళీ కొంతమంది గుద్దుకుంటంలోకి వస్తూ ఉంటారు. రిక్రూట్ అంటే అవి వాళ్ళు ఉంటారు, వీళ్ళు అందరూ ఉంటారు. ఏదో ఒకనాడికి వీళ్ళంతా ఇందులో చేరితే అని ఉండదు. చూసారా? కనుక యోగాభ్యాసం పూర్తి వాడికి ప్రపంచం యొక్క అసలు రంగులు తెలుస్తాయి. తెలిసి వాడు అలా అనుకుంటున్నాడు, వీడు ఇలా అనుకుంటున్నాడు, వీడు ఇలా అనుకుంటున్నాడు అంటే ఇదంతా కలిసి ఆయన సృష్టి అంటే అని ఇందులోనే అంతర్యామి ఉన్నదని చూస్తాడు. ఆ స్థితి వస్తుంది. అందుకని ఆత్మాభావాన్ని గురించిన భావన కాస్త వినివృత్తి అంటే అబ్జర్వ్ అయిపోతుంది లోపలికి. అంటే వీడికి పాయింట్స్ ఆఫ్ వ్యూ ఉండవు. శైవం కానీ, వైష్ణవం కానీ, శాక్తం కానీ, హిందూ మతం, క్రైస్తవ మతం, బౌద్ధ మతం కానీ, ఆస్తికత్వం, నాస్తికత్వం కానీ ఇవేమీ ఉండవు. ఏమండి మీరు ఎవరికి పడితే వాళ్ళకి సహాయం చేస్తూ కూడా నడిచి వస్తున్నారు, మీరు నాస్తికుల వారా అని అడిగితే అవును అంటాడు వాడు. అమ్మా మన నాస్తికుడు ఇంకోటి కొత్తగా చేరాడు మన పార్టీలో అని చెప్పి వాడు అనుకుంటాడు. ఇంకోడు ఏమండి మీరు నేను వైష్ణవుడిని అని తెలిసి ఇంత ఆదరంతో సహాయం చేస్తున్నారు, మీరు వైష్ణవ మతం అని అడిగితే అవును అంటాడు. మీరు ఆచార్య గారు అని అడిగితే అవును అంటాడు. మీ పేరేమిటంటే అయ్యంగారు అని చెబుతాడు. ఇంకోటి శాస్త్రి, ఏమండి నా పేరు రామశాస్త్రి అంటారు, విశాఖపట్నంలో ఇంటర్వ్యూకి పెడుతున్నాను అంటే దేనికి పెడుతున్నావు, బలానా చోటుకి అంటే బలానా వాడు నాకు తెలుసును అని లెటర్ ఇచ్చాడు అనుకోండి. నేను రామశాస్త్రి అనగానే మీరు లెటర్ ఇచ్చారు, మీరు శాస్త్రులు వారా అంటే అవును అంటారు. అలాగే నేను రెడ్ అని చెప్పగానే లెటర్ ఇచ్చారు, మీరు రెడ్లా అంటే రెడ్లు అని చెబుతాడు. అందుకని వీడు భావన కాస్త వినివృత్తి అబ్జర్వ్ అయిపోయిందండి. అది దీనికి సంబంధించినటువంటిది. దీనికి జ్వాల్కుల్ గారు ఇచ్చినటువంటి అనువాదం చూడండి. ఆ తాత్పర్యం రాసుకోండి. విశేష దర్శనము అనబడు ఆత్మదర్శనము లభించిన వానికి
దానిని గూర్చిన భావన మాయమైపోవును. అది ముందు ఆ న్యూసెన్స్ ఆగిపోతుంది. ఊరికే గోల నస ఉంది చూడండి, ఆ నస ఆగిపోతుంది, కామ్గా ఉంటుంది. దీనికి జాల్కూల్ గారు ఇచ్చింది, ది స్టేట్ ఆఫ్ ఐసోలేటెడ్ యూనిటీ ఈజ్ ది రివార్డ్ ఆఫ్ ది మ్యాన్ who can discriminate between the mind stuff and the self, or spiritual man. Self or spiritual man. అది అంటే ఐసోలేటెడ్ యూనిటీ వస్తుంది. దేని నుంచి ఐసోలేట్ అవుతుంది? ప్రపంచంలో అందరూ దీని గురించి తలవమతం అనుకుంటున్నారే భావన, దాని నుంచి ఐసోలేషన్ అయినటువంటి భావం వస్తుంది. కనుక భావానికి సంబంధించిన భావన వెళ్ళిపోతుంది, భావం ఐసోలేట్ అయిపోతుంది, దాంట్లో యూనిటీ వచ్చేస్తుంది అందరితో. ఎవరెవరైతే వివిధ మార్గాలు అనుకుంటున్నారో వాళ్లతో యూనిటీ వచ్చి వాళ్లలో ఉన్న అంతర్యాన్ని అనుభవిస్తాడో వాళ్లలో ఉన్నటువంటి భేదాలు వీడికి సంబంధం లేవు, వీడికి ఎగ్జిస్ట్ అవ్వవు. ప్రపంచంలో వేరువేరుగా అనుకుంటున్నటువంటి వాళ్ళ యొక్క వివిధ మార్గాలకి వీడికి ఏమి సంబంధం లేని స్థితి వచ్చి వాళ్ళందరిలో ఉన్నటువంటి అంతర్యామితో సంబంధం వస్తుందంటే, అంటే వాడే వీడుగా వీడే వాళ్ళుగా మెలుగుతాడు. దీన్నే ఏకాంత స్థితి అన్నారు. ఇది వచ్చిన వాడినే ఏకాంతి, ఏకాంత ధర్మం గలవాడు. అంటే ఒకడే ఉంటాడు, ఒకటి కంటే ఎక్కువ ఉంటారు. ఇంత ఒక 10,000 మందిలో నుంచున్నా ఒకడే ఉంటాడు, కానీ 10,000 మంది ఉంటారు వాడికి. అందుకని ఏకాంత స్థితి, పరమ ఏకాంతి అన్నారు వాడిని. ఇది దీనికి సంబంధించినటువంటిది. తర్వాత 20 తదా వివేక నిమ్నం కైవల్య ప్రాగ్భారం చిత్తం. తదా వివేక నిమ్నం కైవల్య ప్రాగ్భారం చిత్తం. తదా అంటే అప్పుడు, అంటే ఈ పరిస్థితి రాగా పై చెప్పిన సూత్రంలో చెప్పబడిన స్థితి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు. ఇందాక చెప్పాను చూడండి, వివేకం అంటే ఏమిటో, దాని వైపుకి నిమ్మనం అంటే పల్లం వస్తుంది అన్నాడు. నీళ్లు పోస్తే ఎట్టెడతాయి? పల్లం వైపు పెడతాయి. తూము అటు ఉంటే పల్లం ఇటు ఉంటుంది. విశాఖపట్నంలో ఇళ్ళల్లో అందుకని నీళ్లు తూము ద్వారా కాదు బయటికి పోయేది, గుడ్డ ముంచి బయట పిండుకోవాలి. అలా ఉండకుండా తూము వైపు పల్లం ఏర్పడుతుంది. ఇప్పుడు అది చెబుతున్నాడు. విశాఖపట్నంలో ఉన్నటువంటి మేస్త్రులు, కాంట్రాక్టర్లు ఇల్లు పెడితే ఏం జరుగుతాయి? తూము ఏమో మెట్ట మీద పెడతాడు, రెండో పక్కన పొలం పెడతాడు. చక్కగా నీళ్ళు ఏటు అన్నీ ఓ చోటే చక్కగా వచ్చేట్టును అక్కడ గుడ్డ ముంచి బయట పిండుకునేట్టు. మన జిల్లా మొత్తం మీద అంటే ఏ కాంట్రాక్టర్ అయినా మనం ఎప్పుడన్నా తూవే పొలం పెట్టమంటే నవ్వుతాడు. ఏమిటి వీడికి మతిలేదు ఏమిటి? తూవే పొలం పెడితే తూవులో వచ్చి నీళ్లు పోవా? అదేమిటి? వివేక నిమ్నం అంటే వివేకం వైపునకు పల్లము ఏర్పడుతుంది. తర్వాత కైవల్యం అంటే, కైవల్యం అంటే కేవలము ఒకే వస్తువు ఉన్న స్థితి. ఈరోజు చెప్పుకున్నాం. అదే ఆత్మ అను వెలుగు. దాని వైపుకి ప్రాగ్భారం అంటే ముందు బరువు ఒకట, ముందు బరువు కలిగినది ప్రాగ్భారం అంటే. చిత్తం, చిత్తము అంటే తాత్పర్యం అయితే ఆ స్థితిలో వివేకము వైపునకు ప్రవహించున్నట్టు స్వభావం ఏర్పడును. అది మొదటి పాయింట్. అంటే ఏది విన్నా వీడు, ఏది చదివినా, ఎవరు మాట్లాడినా, 10 మంది దేవుని గురించి చెప్పుకుంటున్నా, 10 మంది దెబ్బలాడుకుంటున్నా, వీటన్నిటిలోనూ కూడా వివేకం వైపుగా వెళుతుంది. మన సాధనలో మొదట్లో మధ్యలో ఉన్నప్పుడు ఏమవుతుంది? 10 మంది దేవుడి మీద నుంచి మాట్లాడుకుంటున్నప్పుడు మన దేవుడి మీదకి ఎమోషన్లోకి వెళ్ళిపోతాం, దేవుడిని అట్ట వదిలిపెట్టి. 10 మంది దెబ్బలాడుకుంటున్నప్పుడు చాలా నీచ స్థితిలో ఉన్నారు, అజ్ఞాన స్థితిలో ఉన్నారు, వీడు కుక్కల్లాగా ఉన్నారు, మనం వాళ్ళకంటే దిగజారిపోతాం. కానీ వీడికి
వాళ్ళని చూసినా వీళ్ళని చూసినా బ్రాహ్మణే హస్తిని గవి హస్తిని శురుచైవ శ్వపాకేషు. ఒక బ్రాహ్మణుని కనిపిస్తే తమలో దైవం ఉన్నాడు, ఎందుకంటే నేను బ్రాహ్మణి కనుక. హరిజనుడు గెలుస్తున్నట్టు బ్రాహ్మడు గెలుస్తుందా దైవం ఉన్నాడు. గవి అంటే గోవుని చూస్తే గో బ్రాహ్మణేభ్య దీసాలు బ్రాకెట్ పెట్టారు కానీ రెండింటికి ధనది. హస్తిని ఏనుగు కనిపిస్తే దాంట్లో కూడా దేవుడు ఉన్నాడు, ఏనుగు రూపంలో దేవుడు వస్తున్నాడు అని గుర్తు. శూని అంటే కుక్క, భగవంతుడు సర్వాంతర్యామి అని కుక్క వస్తూ ఉంది. అనగానే దత్తాత్రేయుల వారి పటం అక్కడ మనం పెట్టుకునే ఉంటాం, చూసుకోం గుడి మొహాలం. దత్తాత్రేయుల వారి ఫోటోలు ఏముంటాయి, కూడా 3 కుక్కలు ఉంటాయి. ఆ కుక్కల్ని చూసుకోకుండా ఫోటో కొంటాం మనం, లేదా ఫోటోలో కుక్కలే కదా పర్లేదని. లేదా షిర్డీ సాయిబాబాను పక్కన కుక్క బొమ్మ ఉంటుంది. ఏమండి సురి చెయ్యవ శ్వపాకేషు, ఆ కుక్కల్ని ఒడుకు తినేటువంటి వాడు. వీటన్నిటి యందు కూడా వాడు కనిపిస్తాడు కనుక వివేకనిమ్నం ఒకటి. తర్వాత కైవల్య ప్రాగ్భారం అయి రాసుకోండి. చిత్తము కైవల్యమనబడు కేవల ఆత్మస్థితి వైపునకు బరువు చూపును. అంటే ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇందాక చెప్పుకున్నాం కదా, అసలు మనిషి ఎక్కడున్నాడు, ఇక్కడున్నాడు అనుకోండి. వాడే ఇదంతా. ఇది వాడి జ్ఞానం, అంటే వాడు కాదు బుద్ధి, వాడి జ్ఞానం. ఇది వాడి మనస్సు, ఇవి వాడి పంచేంద్రియాలు, దానికి కావాల్సిన దేహం. ఇక్కడ ఉన్నాడు వీడు. యోగాభ్యాసం అనేటువంటి ఒక దీని మీద నడుస్తున్నాడు. యాత అనుకోండి. వీడు ఇక్కడ నుంచున్నాడు, ఎక్కుతూ దీన్ని భుజాన్ని వేసుకున్నాడు. ఇలా భుజాన్ని వేసుకుని ఎక్కుతున్నాడు. బరువు ఎక్కడుంది, తలకాయ కింద ఉంది. ఇంద్రియాలు, మనస్సు అంటే వీడికున్న అభిప్రాయాలు యోగాభ్యాసాన్ని గురించి, వీడి మిత్రుల గురించి, వీడి గురువు గారిని గురించి, వీడి గురువు